హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఈ ఆర్డర్ లేడీస్ అకియాలకి ఏమైంది అని బెంబేలు ఎత్తిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఓ పక్క మేఘాలయ, ఇంకో పక్క మహారాష్ట్ర అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయని. ఇక మ్యాటర్లోకి టెన్షన్గా వెళ్ళినట్టయితే, ఆ మధ్య చూసాం కదా, ఒక అకియా తన న్యూలీ వెడ్ హస్బెండ్ని హనీమూన్కి మేఘాలయ అయితే బాగుంటుందని తీసుకుపోయి ఆ ఇన్ఫర్మేషన్ని ప్యారలల్గా తన చిప్రీ బాయ్ ఫ్రెండ్కి కూడా ఇవ్వడంతో ఆడు ఇంకో ఇద్దరు కిరాయి పోకిరిగాళ్లను మధ్యప్రదేశ్ నుంచి మేఘాలయకు తీసుకుపోయి ఒక లోయ దగ్గర సెల్ఫీస్ తీసుకుందామని ఆవిడ చెప్పడంతో ఆ అమాయకపు అన్నయ్య అటు తిరిగి ఫోజులు ఇస్తూ ఉంటే ఆ చిప్రీ బాయ్ ఫ్రెండ్ ఇంకా పోకిరిగాళ్ళు ఆ అన్నయ్యని అన్యాయంగా లోయలోకి తోసిపడేశారు. ఆ విధంగా మేఘాలయలో హనీమూన్ అనగానే మేఘాల్లో మీటింగ్ అనుకొని ఎగ్జైట్ అయితే తర్వాత అది మేఘాల్లో సెట్టింగ్ అని అర్థమైందనమాట. తర్వాత అకియా అదొక యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి ఫోటోలు తీసుకుంటా ఉంటే పొరపాటున కాలు జారి పడిపోయాడని మహానటి సావిత్రిని తలదన్నేలా పెర్ఫార్మెన్స్ ఇరగదీయడంతో పోలీస్ బాబాయిలకు డౌట్ వచ్చి బ్యాక్ అండ్ హిస్టరీ మొత్తం బయటకు లాగారు. ఇక్కడ దారుణమైన అంశం ఏమిటంటే, ఆ చిప్రీ బాయ్ ఫ్రెండ్ గాడు తీసుకొచ్చిన పోరగాళ్ళకి ఇవ్వాల్సిన 20 లక్షలు కూడా పాపం ఆ అనియా దగ్గర నుంచే వసూలు చేసింది ఆ కియా ఆ ఇన్సిడెంట్కి ముందు. ఇంకేం చెప్పాలి. ఇక ఆ మేఘాలయ ఇన్సిడెంట్ అన్నాక సగం మంది కొరనాయాల్లో పెళ్ళిళ్ళు మానేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ గగురు పొడిచే ఇన్సిడెంట్ మర్చిపోకముందే ఇంకో అకియా మహారాష్ట్రలో సేమ్ స్కెచ్ చేసిందనమాట. మనీ సినిమాలో 30 years బ్యాక్ సేమ్ కార్డ్ ప్రింటెడ్ బట్ నేమ్స్ డిఫరెంట్ అన్నట్టు ఇక్కడ కూడా సేమ్ స్క్రిప్ట్, కాకపోతే ఆఫ్టర్ కాదు, బిఫోర్ మ్యారేజ్ అన్నమాట. పూణేలోని ఒక బిగ్ షాట్ రియల్ ఎస్టేట్ బ్యారన్ కొడుకుతో ఒక అకియాకి పెళ్లి ఫిక్సింగ్ అయింది. ఈ అకియా కూడా నార్మల్ ఏమీ కాదు, ఒక స్పైసెస్ బిజినెస్ మ్యాగ్నెట్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. ఇక వీళ్ళ పెళ్లి నవంబర్లో రాజస్థాన్ ఉదయ్పూర్లో ఫిక్స్ చేశారనమాట. ఈ పెళ్లి కొడుకు రేంజ్ ఏమిటి అని చెప్పాలంటే, ఈ పెళ్లి ఖర్చు అచ్చరాల 17 కోట్లు అన్నమాట సింపుల్గా. ఇక రేంజ్ ఏంటో మీరే ఊహించుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, నా బర్త్డే ఇంకెక్కడా కాదు కొండపైన కావాలి అని మహారాష్ట్రలోని లోహాగాడ్ కోటని ఎంచుకుందన్నమాట అకియా. పాపం ఆ ఫిచ్చనియా ఆ బర్త్డే ఈవెంట్ కోసం ఒక లగ్జరీ హోటల్ మొత్తం బుకింగ్ కూడా చేసేసాడనమాట. ఇక ఆ కొండపైకి ట్రెక్కింగ్ చేద్దామని ఆ లోయలో ఫోటోలు దిగుదామని చెప్పడంతో ఆ అన్నయ్య లోయ దగ్గర ఫోజులు ఇస్తూ నుంచోవడంతో వెనకమాల నుంచి తన బాయ్ ఫ్రెండ్ సహాయంతో తోసి పడేయడం జరిగిందనమాట. ఇక ఈ అకియా కూడా యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంట్ అని పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పోలీస్ బాబాయిలకు డౌట్ వచ్చి డొంకంతా బయటకు లాగేశారు. ఇదంతా చూస్తే అసలు ఈ అకియాలకి ఏమైంది అని అనిపించకమానదు. పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళతో కొట్లాడుకోవాలి, కానీ దానికోసం ఇంకొకళ్ళను బలి చేయడం ఏమిటి? వాళ్ళు కూడా ఇంకొకళ్ళ కన్న బిడ్డలే కదా. అసలు గా సిప్రిగాళ్ళ కోసమా ఇదంతా అని అనిపించకమానదు. ఆ మేఘాలయ అకియా బాయ్ ఫ్రెండ్ని చూస్తే గోల్గప్ప పానీపూరి అన్నయ్య దగ్గర ప్లేట్లు కడిగేవాడి దగ్గర అసిస్టెంట్లా ఉంటాడు, కానీ పెళ్లి చేసుకున్న అన్నయ్యేమో ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్. ఇక ఈ మహారాష్ట్ర అకియాకి తెచ్చిన సంబంధం కూడా మామూలుది కాదు. వాళ్ళు పెళ్ళికే 17 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక అన్నయ్య అయితే ఈవిడి బర్త్డే అని నెల నుంచి ఏవేవో ప్లానింగ్స్ చేస్తూ శివరాఖరికి కోట దగ్గర అలా అయిపోయాడనమాట. అసలు ఇప్పుడే ఇలా ఉంటే ఇక మున్ముందు రాబోయే జెన్జీ ఎరా, ఆ తర్వాత రాబోయే ఆల్ఫా ఎరా ఎట్టా ఉండబోతోంది అని టెన్షన్ అయితే పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.